దేశంలో భారత్, పాకిస్తాన్ ఆ వార్ మీద ఆందోళన చెందుతూ ఉంటే, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే, ఆ రాష్ట్రాల్లో టెన్షన్ ఉంటే, అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడక్కడ విద్యుత్ ఆపేసి, ఇంటర్నెట్ ఆపేసి, ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా విద్యా సంస్థలు మూసేసి, రవాణా ఆపేసి, దేశంలో ప్రధాని, హోమ్ మినిస్టర్, రక్షణ మంత్రి, వాళ్ళు వీళ్ళు అందరూ రాత్రి పగలు టెన్షన్ తోటి సమీక్షలు చేసి, బార్డర్లో ఏమో సైనికులు యుద్ధాలు చేసి, పాపం ఆ కష్టాలు అట్లా పడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో పాలకులకు మాత్రం వీళ్ళ గోల వీళ్ళదైపోయింది. వీళ్ళతో గోల ఏంది? ఏడంతే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏం గోలరా అయ్యా? 2 రోజులన్నా ఆడ యుద్ధం జరుగుతుందంటే కలిసి దాని మీద దృష్టి పెట్టండి రా అబ్బా. వీళ్ళ గోల వీళ్ళది. ఈ మద్యం దాంట్లో మద్యం కేసులట సిట్టు హైదరాబాద్లో వరుస పెట్టి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, మరికొందరు ఎవరో ఉన్నారు. ఎవరో కృష్ణమోహన్ రెడ్డి ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి అట, వీళ్ళ ఇళ్లలో సెర్చ్ చేసట. తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చారు సిట్టు. ఈరోజు సెర్చ్ చేసట, వాళ్ళకు నోటీసులు ఇచ్చారట. వాళ్ళ అందుబాటులో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమో నోటీసులు ఇచ్చారట. వీళ్ళ గోల వీళ్ళది. ఆ రాత్రి కూడా చూసాం వీడియోలు. తాటికొండ మండలం కంతేరు గ్రామ ఎంపీటీసీ అట కల్పన అని, ఆమెను మహిళా పోలీసులు, ఆ పోలీసులు వచ్చేసి ఎత్తుకొని ఈడ్చుకొని జీపీకిచ్చి తీసుకుపోతున్నారు. ఆమె మీద ఏవో కేసు ఉందట, ఏం కేసు ఏవో ఇట్లాంటివే ఉంటాయి, ఏదో ఒకటి పెడుతుంటారు కదా. అయితే ఆమె నేను చీర కట్టుకుంటానన్నా కానీ నైటీలో ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. నేను నైటీ మార్చుకొని చీర కట్టుకుంటానన్నా ఆమెకు టైం వేయలే. ఏమో చీర కట్టుకొని లోపలికి వెళ్ళి కింద నుంచి ఏమన్నా కనుక సొరంగంలో నుంచి ఏమన్నా కనుక వెళ్ళి బంకర్లలో దాక్కొని వెళ్ళి అవతల పాకిస్తాన్లో తెలియని యుద్ధం చేస్తుంది అనుకున్నారో ఏమో మరి. ఆమె చీర మార్చుకుంటా అన్నా కనుక టైం వేయలేదట. ఆమె అరుపుతోనే చీర మార్చుకుంటానని అట్లే ఎత్తుకొని దొబ్బుకొని నొక్కొని జీపులోకి పంపించామో మళ్ళీ పారిపోతారు. మళ్ళీ పారిపోయి ఏ పాకిస్తాన్లోనే చైనాలో తేలుతారేమో వీళ్ళు అర్ధరాత్రి వచ్చి ఎదగపోకపోతే. ఏందో వీళ్ళ పోలేందో అర్థం కాదు. ఊరందరిది ఒక దారి అయితే ఇట్లాంటి వాళ్ళది ఇంకొక దారి అంట. ఆడంతా దేశం అంతా కనుక దాని మీద దృష్టి పెట్టి ఉంటే వీళ్ళ గోల చూడండి. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ అంట, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ అంట, ఈ మధ్య కేసులు అంటే దాని మీద సెర్చ్ చేస్తారట, దాని మీద సిట్ నోటీసులు అట. అరే అసలు ఏం కొంపలు మునిగిపోతున్నాయి 2-3 రోజులు ఆగితే. చీర మార్చుకుంటారన్న టైం వేయలేదట. అంత గొప్పగా కొంపలు మునిగిపోతున్నాయా? ఈ పోలీసులను పంపించాలి బార్డర్లో డ్యూటీ చేయమని. అర్ధరాత్రులుగా బాగా డ్యూటీ చేస్తారు కదా ఇక్కడ. ఈ పోలీసులను పంపించాలి, అటుకి వెళ్ళి బార్డర్లో డ్యూటీ చేసి రప్పండి అని.